అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి ఆడవచ్చు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్గా ఒక నాన్ వెజ్ కర్రీ అండి. అది ఏంటంటే మటన్తో స్పెషల్ అనమాట. కాజు మటన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, తయారీ విధానం చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. కాజు మటన్ గ్రేవీ కర్రీ, దీనికోసం ముందైతే మటన్ తీసుకోవాలండి. మాకైతే చాలా లేతగా ఉన్న మటన్ దొరికింది. సో దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. అంటే ఆనియన్స్ని ఎక్కువ పేస్ట్లో కూడా తీసుకోవచ్చు, బట్ నేనేంటంటే చిన్న పీసెస్లో కట్ చేసి తీసుకున్నానండి. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చినేమో పొడవుగా స్లైసెస్లా కట్ చేశానండి. సో అంటే పేస్ట్ తీసుకోవచ్చు, ఇలాగైనా చిన్న పీసెస్లో కూడా తీసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం నేనైతే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నానండి. అంటే నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను. నార్మల్గా అయితే కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో కుక్కర్లో అయితే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. అంటే నేనైతే ఒక నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీ అనేది ఆనియన్స్ లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తే తప్ప కుక్ అవ్వదు. యాక్చువల్లీ ఈ కర్రీ అయితే నాకు గుంటూరులో మేము ఉండగా అక్కడ ఒక ఫ్రెండ్ నేర్పించారు. బట్ వాళ్ళైతే చాలా స్పైసీ ఫుడ్ తింటారండి. అంత స్పైసీ కాకుండా నేను జస్ట్ నార్మల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్గా అందరూ పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు. సో ఆ అనేది ఈ మటన్ కర్రీని, అంటే కాజు మటన్ గ్రేవీ కర్రీని ఆ ప్రిపరేషన్ చూపిస్తున్నాను మీకు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు. అంటే నేను ఎక్కువ మ్యాక్సిమం కర్రీస్లో జీలకర్ర, కరివేపాకు, పసుపు అనేది బాగా యూస్ చేస్తానండి. సో అవి కొంచెం వేసిన తర్వాత, అంటే జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్లోకి వాటర్ వచ్చి అలాగే తొందరగా కుక్ అయ్యి మంచి కలర్ వస్తాయండి. సాల్ట్ అయితే నేను కర్రీకి సరిపడా యాడ్ చేస్తున్నానండి. అంటే కర్రీ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేస్తాను. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, అంటే ఆనియన్ పేస్ట్ అని యూజ్ చేయొచ్చు లేదా ఇంత చిన్నగా చాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవడం వల్లే మనకి గ్రేవీ అనేది బాగా కనిపిస్తుంది. అంటే మనకి రెస్టారెంట్లో ఎలా అనిపిస్తుందండి గ్రేవీగా, సో అలా వస్తుంది కర్రీ అనేది. ఇదంతా మీరు బాగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. అంటే మీకు తెలుస్తుంది కదా, కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు దీనిలోకి మెయిన్ మనకి మటన్ కర్రీ టేస్టీగా రావాలి అంటే టమాటోస్ అండి. సో టమాటోస్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయాలి. నాన్ వెజ్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. బట్ ఏంటంటే చికెన్ని తినడానికి ఇష్టం చూపించినంతగా మటన్ని చాలామంది ఇష్టపడరు. బట్ ఏంటంటే మటన్లో కూడా చాలా రకాల ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఉంటాయి. అంటే మనం వీక్లీ వన్స్ తీసుకోమని కాదు, అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా మటన్ని కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, టొమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అంతకన్నా ముందు ఏంటంటే కాజు, జీడిపప్పుని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. సో ఇలా నానబెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాజుని కూడా యాడ్ చేయాలి. కాజు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సో అప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి. సో ఆ మటన్ కూడా యాడ్ చేసి మొత్తం, అంటే ఉప్పు, నెక్స్ట్ మసాలా, ఇవంతా స్పైసెస్ అన్నీ కూడా మటన్కి బాగా పట్టే విధంగా కలపాలి. ఈ కాజు మటన్ గ్రేవీ కర్రీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది కాజు కదండి. సో కాజు యాడ్ చేయడం వల్ల ఏంటంటే
చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేయాలండి. కారం అయితే నేను 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. కర్రీలో ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉండాలండి. తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మటన్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు రావాలి. మాదైతే చాలా లేతగా ఉన్న మటన్ కాబట్టి 3 విజిల్స్ సరిపోయాయండి. అలా కాకపోతే ఒక 4 విజిల్స్ ఉంచవచ్చు. సో తర్వాత విజిల్ ప్రెషర్ అనేది పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది. అంటే ఇంకొంచెం వాటర్గా ఉంది, బట్ ఏంటంటే మటన్ అయితే కుక్ అయిపోయింది. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలండి. సో ఈ టైంలో ఏంటంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేయొచ్చండి. మటన్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. అంటే B1, B2, B3, అలాగే విటమిన్ E, K, ఇంకా B12 ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విటమిన్స్ ఉంటాయి. అలాగే ఐరన్ కంటెంట్ కూడా మటన్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి. ఇంకా మటన్ అనేది దగ్గరగా వచ్చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి. చూస్తున్నారు కదండి, కాజు మటన్ గ్రేవీ కర్రీ అంటే సేమ్ మన రెస్టారెంట్లో ఎలా అనిపిస్తుందో అలా గ్రేవీ అనేది కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ని ఎక్కువ కట్ చేసేసుకుంటే మాత్రం కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుందండి. నేను తీసుకునేది ఒక 1/2 kg మటన్ అయితే జస్ట్ మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ మాత్రమే నేను తీసుకున్నాను. మన కాజు మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ కొత్తిమీరతో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనం ఇంట్లోనే రెస్టారెంట్లో ఉండే టేస్ట్ అనేది మనకు అనిపిస్తుంది. బట్ ఆనియన్స్ మాత్రం ఎక్కువ కట్ చేయొద్దండి. ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే కర్రీ స్వీట్ వచ్చేస్తుంది. అందుకని నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఈ కర్రీ ఓన్లీ రైస్లోకి కాకుండా పలావ్, నెక్స్ట్ చపాతీ, రోటీ ఇలా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ కర్రీని పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి. అంటే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అంటే మనం స్పైసెస్ మన ఫ్యామిలీలో ఎలా తీసుకుంటారో అనే క్వాంటిటీని బట్టి తీసుకుంటే అందరూ లైక్ చేస్తారండి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే అంటే రెస్టారెంట్లో ఉండే టేస్ట్ అనేది మన ఇంట్లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఎంత టేస్టీగా ఉండే కాజు మటన్ గ్రేవీ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మటన్తో ఒక వెరైటీ అండి, మటన్ దోసకాయ పులుసు కర్రీ కూడా ఉంది. సో ఆ వీడియో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.